నెల్లూరు బాలాజీనగర్ నందు వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు స్థానిక కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ నెల్లూరు నగరంలో నగర పాలక సంస్థ వార్డుల విభజన అనైతికంగా విభజించారు అని హైకోర్టు నందు పిటిషన్ వేసి స్టే పొందిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యంగా తమ వార్డుల విభజన అనైతికంగా ఉందని కమిషనర్ కు వివరించిన చర్యలు లేవని అలాగే 8వ డివిజన్ 42, 43వ డివిజన్లలో నందు స్వార్థపూరితంగా డీలిమిటేషన్ చేశారని నగరపాలక సంస్థ అధికారులు స్పందించని కారణంగా అందుకు లాయర్లతో సంప్రదించి హైకోర్టు ద్వారా స్టే పొందామని ఇది పట్టణంలో వార్డుల విభజన అనైతికంపై వైఎస్ఆర్సీపీ సాధించిన విజయంగా భావిస్తున్నామని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిన తీర్పు నిరసనగా ఈరోజు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి స్టే ఏదైతే ఉందో అది ఒక కీలక పరిణామం అని చెప్పి నేను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ఎంత ముఖ్యమో అవి జరిగే విధానం కూడా అంతే పారదర్శకంగా, అంతే న్యాయబద్ధంగాను అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం కలిగే విధంగా ఉండాలనేదే మా ఆలోచన. కానీ నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించినటువంటి వార్డుల పునర్విభజన జరిగిన తీరు చూసుకుంటే ఎక్కడ కూడా ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోవడం కానీ, ఎక్కడ కూడా స్థానిక సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం కానీ, ఎక్కడ కూడా రిజర్వేషన్ సంబంధించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా కనీసం జనాభా సమతుల్యతను కూడా పాటించకుండా పునర్విభజన చేశారనే ఆలోచనతోనే ఈరోజు మేము ఒక హైకోర్టుని ఈరోజు ఆశ్రయించడం జరిగింది. గత నెల ఏదైతే ఈ యొక్క డీలిమిటేషన్ సంబంధించినటువంటి గెజిట్ ని ఒక నోటిఫికేషన్ ని నెల్లూరు నగర కార్పొరేషన్ విడుదల చేశారో దాని మీద ఒక డివిజన్ కార్పొరేటర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గా నేను నా అభ్యంతరాలను, నా డివిజన్ సంబంధించినటువంటి కొన్ని అభ్యంతరాలను అన్నింటినీ తీసుకొని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలిసి కమిషనర్ నందన్ గారిని కలిసి మా యొక్క అభ్యంతరాలను మేము తెలియజేయడం జరిగింది. మీరు ఏ విధంగా ఈ యొక్క పునర్విభజన చేశారు సార్, కనీసం ఎవరిదైనా మాట్లాడారా, ఎక్కడైనా స్థానిక సమస్యలని పరిగణలోకి తీసుకోవాలని అడిగితే మేము 2011 సెన్సస్ ప్రకారం చేశామని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు. అప్పుడు నేను ఆయన మీ సమక్షంలో అడగడం జరిగింది. 2011 సెన్సస్ ప్రకారం జరిగితే కేవలం టార్గెటెడ్ గా కొన్ని వార్డులు మాత్రమే, ఎక్కడైతే క్రిస్టియన్స్, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఏరియాలు, ప్రాంతాలు మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు, మిగిలిన ప్రాంతాలను ఆ విధంగా ఎందుకు విధంగా చేశారు సార్? మరి ముఖ్యంగా నా డివిజన్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు శ్మశాన వాటికి కావచ్చు, నా డివిజన్లో ఉన్నటువంటి బౌండరీలు కావచ్చు, అనేక రకాలుగా విభజించాల్సిన కారణాలు ఏందని అడిగితే ఆయన సరైన సమాధానం చెప్పకపోగా మీరు ఇచ్చినటువంటి అభ్యంతరాలు మేము స్వీకరిస్తాం, దీనికి మేము జవాబు ఇస్తామని చెప్పి నాకు అలా చెప్పడం జరిగింది. నేను దాదాపు ఆ రిప్రజెంటేషన్ ఇచ్చే రోజు దాదాపు 3 వారాల పైన అవుతున్నప్పటికీ కూడా నాకు ఈ రోజు దాకా కూడా ఒక స్థానిక కార్పొరేటర్ అయినటువంటి నాకే ఈ రోజు దాకా కూడా దాని మీద సమాధానం కానీ దాని మీద జవాబు చెప్పే పరిస్థితి లేకపోయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు అధికార పార్టీ నాయకుల కన్సర్న్లలో ఏ విధంగా అధికారులు పనిచేస్తున్నారు అనే దానికి ఒక నిదర్శనం తెలియజేస్తా ఉన్నా. అందుకనే అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాసే ఈ అధికారుల మీద నమ్మకం లేకే ఈ నెల 15వ తారీఖున నేను హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. నాకున్న అభ్యంతరాలను, మరి ముఖ్యంగా మిగిలిన డివిజన్లో ఉన్నటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని హైకోర్టు మేము చట్టపరంగా మేము ఆశ్రయించడం జరిగింది. మేము వివరించిన ప్రతిదీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని ఈ యొక్క అస్తవ్యస్త విభజన ఏదైతే జరిగిందో ఇవన్నీ సరిచేసేదాకా మీరు ఇచ్చినటువంటి డీలిమిటేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతానికి ఆపమని చెప్పి హైకోర్టు స్టే ఇవ్వడం అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంగా నేను మీడియా ముందు ప్రవేశపెడతా ఉన్నా. నేను కూడా తెలియజేస్తా ఉన్నా, గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మా అన్న మాజీ మంత్రి వర్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారి మంత్రిగా సారథ్యం ఉన్నప్పుడు ఆయన సారథ్యంలో 2021 కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే ఏ విధంగా ట్రాన్స్పరెంట్ గా ఎన్నికలు జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. 21న 2021లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్ లో చరిత్రతో కూడినటువంటి తీర్పుని నెల్లూరు ప్రజలకు ఇచ్చారంటే ఆ రోజు దానికి ముందున్నటువంటి 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో మేము కానీ మా నాయకుల ఆదేశాలతో మేము సచివాలయ ఉద్యోగస్తుల్ని కోఆపరేట్ చేసుకొని వాలంటీర్ల ద్వారా రోడ్లో నిలబడి మా ప్రాణాలు అడ్డుబట్టి మేము ఆ రోజు ప్రజలకి భరోసా కల్పిస్తూ వాళ్ళకి అండగా నిలబడ్డాం కాబట్టే ప్రజలు మమ్మల్ని నమ్మి ఇట్లాంటి గొప్ప తీర్పు ఇచ్చారు.
ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు నమ్ముతారు తప్పితే ఇలాంటి అస్త్రస్త్ర ఇదిగా చేసేసి అధికారులు అడ్డు పెట్టుకొని ఎలక్షన్ చేయాలనుకోవడం మీ యొక్క అవివేకం తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలను కొన్ని ఉదాహరణగా నేను ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి ఒక ముస్లిం అభ్యర్థిని మేయర్గా చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఒక ఎస్టీకి సంబంధించినటువంటి గిరిజన బిడ్డని మేయర్గా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఒక బీసీకి సంబంధించినటువంటి వ్యక్తిని అతి పెద్ద మంత్రిత్వ శాఖలో కూర్చోబెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాను. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పారదర్శక నిర్ణయాలు ఇవి కొన్ని మాత్రమే ఉదాహరణగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నేను మీడియా ముఖంగా మంత్రి నారాయణ గారిని కావచ్చు, లేకపోతే ఆయనకి తొంతపాటి కొంతమంది నాయకులు కావచ్చు, నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తా ఉన్నా. నెల్లూరు జిల్లాలో దాదాపు 22% పైగా ఉన్నటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో మీరు పారదర్శకత మీరు విలువిస్తారని మీకు అనిపిస్తే 22% పైగా ఎస్సీలు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాబోయే ఎన్నికల్లో ఒక మేయర్ అభ్యర్థిగా ప్రకటించే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు ఈ విధంగా కేవలం ఒక కొంతమంది కళలో ఆనందం చూడడానికి మాత్రమే మీ యొక్క అస్తవ్యస్త విభజన జరిగిందని చెప్పడానికి ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఒక నిదర్శనం తెలియజేస్తున్నా. నా డివిజనే కాదు నెల్లూరు జిల్లాలో మరి వాటిలో లేని డీలిమిటేషన్ ప్రాబ్లం నెల్లూరులో ఎందుకు వచ్చింది? మీ డివిజన్ లోనే ఉందా లేకపోతే 54 డివిజన్లలో ఉందా? ముఖ్యంగా నా డివిజన్ లో ఉంది. దాంతో పాటు నేను జెండా విధి ఇప్పుడు చెప్పాను, జెండా విధిలో ఉంది. పక్కన ఉన్నటువంటి 8వ డివిజన్ ని 3 ముక్కలు చేసి దాని పక్కన అనుకున్నటువంటి 10వ డివిజన్ కూడా యథాప్రకారం పెట్టారు. జెండా వీధిలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కలిపి ముస్లిం ఓటర్లు కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా 4 విధాలుగా విభజన చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ వార్డు మాత్రం అట్లాగే పెట్టారు. ఇట్లా అస్తవ్యస్తంగా ఎక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే జనాభా సమతుల్యత మీరు విభజించేటప్పుడు కనీసం ఒక స్థానిక సమస్యలను ప్రజల యొక్క అభిప్రాయాలను ఎన్ని అభ్యంతరాలను స్వీకరించి చేయలేదు అనేది మా అభిప్రాయం. మీరు ఇప్పటికైనా అలా చేయనమని మేము ముందుకెళ్ళాము తప్పితే ఎన్నికలకు కానీ మేము దేనికి కూడా వెనకడికి వేసేది లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం నేను ముందుగానే చెప్పాను, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత ముఖ్యమో అవి జరిగే విధానం కూడా అంతే న్యాయబద్ధంగా ఉండాలనేదే మా అభిప్రాయం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కూడా అవే తెలియజేస్తా ఉన్నాం. చెప్పలేదు